జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కడ చూసినా పోస్టర్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అయితే దర్శనమిస్తున్నాయి. బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు అయితే వెలువడుతున్నాయి. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు ఏదైతే జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టికెట్ గురించి చాలామంది రేస్లో ఉన్నారు. అటు అంజన్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే నవీన్ కుమార్ యాదవ్ కానీ, అటు బొంతు రామ్మోహన్, ఈ మధ్యలో కొత్తగా కంజర్ల విజయలక్ష్మి అని చెప్పేసి కూడా ఇంకో కొత్త పేరు అయితే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు, ప్రస్తుతం నేను రహమత్ నగర్లో ఉన్న. ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ చాలా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ కేవలం దసరా దీపావళి శుభాకాంక్షలతో పాటు ఇక్కడ ఒక ఫ్రీ ఆఫర్ కూడా జుబ్లీల్స్లో నన్ను గెలిపిస్తే ఇక్కడ కేబుల్ టీవీ ఆపరేటర్లకు, డిటిహెచ్ ఆపరేటర్లకి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లేకపోతే కొత్తగా కనెక్షన్ తీసుకున్న వాళ్ళకైనా, లేకపోతే పాత కస్టమర్స్కి నో మంత్లీ బిల్లు మొత్తం ఫ్రీగా నేనే కడతానని చెప్పేసి కూడా ఒక కొత్త రకమైన స్కీమ్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి అంజన్ కుమార్ యాదవ్. మొదటి నుంచి కూడా పార్టీలో, అంటే నేను పార్టీలో మొదటి నుంచి ఉన్నాను, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఉన్నాను, నేను ఖచ్చితంగా పార్టీ టికెట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరో పక్కన నవీన్ కుమార్ యాదవ్ కూడా చూస్తున్నారు కదా, నా వెనుక సైడ్ కూడా చూడండి. నవీన్ కుమార్ యాదవ్తో పాటు ఇక్కడ కార్పొరేటర్తో పాటు అటు పక్కన అంజన్ కుమార్ యాదవ్, మధ్యలో నవీన్ కుమార్ యాదవ్, ముగ్గురు కలిసి ఒకటే పార్టీ నుంచి ఆస్పిరెంట్స్గా ఉన్నారు. మరో పక్కన బొంతు రామ్మోహన్ మాజీ మేయర్కి సంబంధించి కూడా మొత్తం చాలా పెద్ద ఎత్తున ఆ పోస్టర్లు. ఇటు పక్కన చూస్తే కంజర్ల విజయలక్ష్మి, ఈమె కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థి కోసం తను కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తుంది. కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ అని చెప్పేసి మాజీ మంత్రిగా పనిచేశారు, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఈమె కూడా ఇటు జుబ్లీల్స్ టికెట్ రేస్లో ఉన్నారు. సో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు టికెట్ రేస్లో ఉండడంతో అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా డిఫరెంట్గా ఫ్రీ స్కీమ్ని అయితే తీసుకొచ్చారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. సో జుబ్లీల్స్లో ఎక్కడ చూసినా మొత్తం పెద్ద ఎత్తున పోస్టర్లు, ఎక్కడ చూసినా ఇటు దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ చాలా వరకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ఎక్కడ చూసినా రోడ్లు కనబడకుండా, కనీసం సైడ్స్ కూడా కనబడకుండా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంజన్ కుమార్ ఒక అడుగు ముందుకేసి వీళ్ళకంటే ఇంకా వినూత్నంగా ఆలోచించి ఫ్రీ స్కీమ్ అయితే పెట్టారు. సో ఇప్పటికే గతంలోని రావాలి అంజన్న, కావాలి అంజన్న అని చెప్పేసి గతంలో ఏదైతే పోస్టర్లతో వినూత్నంగా ప్రచారం స్టార్ట్ చేసిన అంజన్ కుమార్, ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా ఇప్పుడు దసరా దీపావళి శుభాకాంక్షలతో పాటు అటు డిటిహెచ్ సబ్స్క్రైబర్లకి మొత్తం ఫ్రీగా నేను బిల్ పే చేస్తానని చెప్పేసి కూడా ఆ స్కీమ్ అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పటికే ఫ్రీ స్కీములతోని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద కానీ, లేకపోతే ఫ్రీ బస్ స్కీమ్ కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో ఈ ఫ్రీ అనేది అవకాశం, ఫ్రీ అనేది నాకు కలిసి వస్తుంది అనుకున్నారా ఏమో. అంజన్ కుమార్ కూడా చాలా వినూత్నంగా ప్రచారం అయితే సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని అయితే ప్రకటించింది. మాగంటి సునీత, ఎవరైతే గోపీనాథ్ మిసెస్ ఉన్నారో తనకి సంబంధించి అభ్యర్థిత్వం ఖరారైంది. కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా 4 రోజుల క్రితం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ తన అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వరకు కసరత్తు చేస్తుంది. ఇటు ఎవరికి వారు ఢిల్లీ లెవెల్లో కానీ, ఇటు ముఖ్యమంత్రి లెవెల్లో రాష్ట్ర పరిధిలో, అటు సెంట్రల్ లెవెల్లో లాబింగ్ అయితే చేస్తున్నారు. అంజన్ కుమార్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నాను, చాలా సీనియర్ని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. సో నాకంటే సీనియర్ ఎవరు, ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అంజన్ కుమార్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నవీన్ యాదవ్ కూడా గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు జుబ్లీల్స్ ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్ కూడా రేస్లో ఉన్నారు. మరో పక్కన కంజర్ల విజయలక్ష్మి అని చెప్పేసి తను కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. సో తను కూడా ఒక కొత్తగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందని చెప్పేసి చాలా వరకు అయితే ఉత్కంఠ నెలకొన్నది. మరో పక్కన టికెట్ ఎవరికి వస్తుందో రాదో తెలియదు, బట్ ప్రచారంలో మాత్రం ముగ్గురు అభ్యర్థులు చాలా ముందస్తులుగా ఉన్నారని చెప్పొచ్చు. అంజన్ కుమార్ అయితే ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఫ్రీ ఆఫర్ అయితే ప్రకటించేశారు. సో జుబ్లీల్స్ సంబంధించి అసలు ప్రజలు పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో పక్కన పెడితే, అసలు ప్రజలు ఎవరిని పట్టం కడతారో పక్కన పెడితే, ఫ్రీ పథకాలతో మాత్రం అంజన్ కుమార్ యాదవ్ జుబ్లీల్స్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన జుబ్లీల్స్ ప్రజలు కూడా చూసి ఇదంతా చాలా వరకు పోస్టర్ల దగ్గర ఎవరు ఆగట్లేదు, బట్ ఈ ఫ్రీ పోస్టర్ల దగ్గర మాత్రం చాలా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి ఫ్రీ పోస్టర్ అని చెప్పేసి కూడా చాలా వరకు జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక చర్చ కూడా జరుగుతుంది. గతంలో రావాలి అంజన్న, కావాలి అంజన్న అని చెప్పేసి దీని పక్కనే ఉంది. ఆ పోస్టర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 22 నెలల కాలంలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కానీ, రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం సరఫరా, ఇటు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల
గృహ విద్యుత్ అని చెప్పేసి కూడా ఇందిరమ్మ ఇల్లు. సో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో పక్కన ఈ ఫ్రీ స్కీమ్ కూడా ఆఫర్ చేయడంతో సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో ఇదంతా చేస్తున్నట్టయితే కనబడుతుంది. బట్ టికెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ పక్కన బీజేపీ కూడా బీజేపీకి సంబంధించి లంకల దీపక్ రెడ్డి, నేను దాదాపు కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగే ప్రయత్నం చేశాను. ఒక లంకల దీపక్ రెడ్డి పోస్టర్స్ తప్ప బీజేపీకి సంబంధించి వేరే ఏ లీడర్లు అయితే కనబడలేదు. అంటే దాదాపు బీజేపీలో అయితే పోటీ లేనట్టే కనబడుతుంది. బట్ లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇంకా బీజేపీ పార్టీ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో బీజేపీ నుంచి కూడా ఇంకా ఎవరు అభ్యర్థిత్వం కన్ఫర్మ్ చేయకపోవడంతో సో లంకల దీపక్ రెడ్డి ఫ్లెక్సీలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి సో ఒక లంకల దీపక్కి అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ లేదనుకోవచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్. కాంగ్రెస్లో చాలా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, చాలా వరకు చాలా బాహాటంగా మాట్లాడతారు, ఏదైనా పార్టీని విమర్శిస్తారు, పార్టీలను కొనసాగుతారు. సో అందులోనే భాగంగా ఈ పోస్టర్ అని కూడా అనుకోవచ్చు. టికెట్ రాకముందుకే అంజన్ కుమార్ కూడా చాలా వినూత్నంగా అయితే డిఫరెంట్గా ఆలోచించి ఈ ఫ్రీ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. సో ఫ్రీ బస్సు స్కీమ్ ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది, సో ఇదే ఫ్రీ స్కీమ్ కూడా దాన్ని అధికారంలో తీసుకొస్తుందని ఆశతోని అంజన్ కుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు, రహమత్ నగర్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.